రాష్ట్రంలో కొత్త పింఛన్ల కోసం ఎదురు చూపులే మిగులుతున్నాయి. రాష్ట్రంలో 6 లక్షలు, విశాఖ జిల్లాలో 10,000 వరకు దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. కూటమి సర్కారు వచ్చి 2 ఏళ్లు కావస్తున్నా కొత్త పింఛన్లు కానరావడం లేదు. గత వైసీపీ ప్రభుత్వం 2023 జూన్లో కొత్త పింఛన్ల మంజూరు నిలిపివేసింది. దివ్యాంగుల పింఛన్లు పొందుతున్న వారిలో కొందరు అనర్హులు ఉన్నట్టు ఫిర్యాదులు రావడంతో కూటమి ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పరిశీలన చేయించింది. అయితే దాంతో నిమిత్తం లేకుండా అందరికీ పింఛన్లు ఇస్తుంది. ప్రస్తుతం దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు ఇలా ఎవరికి కొత్తగా పింఛన్లు ఇవ్వడం లేదు. సచివాలయాల్లో కనీసం దరఖాస్తులు కూడా స్వీకరించడం లేదు. పింఛన్ల కోసం అర్హులు ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లో జరిగే PGRS లో దరఖాస్తులు ఇస్తున్నారు. కూటమి సర్కార్ పెన్షన్ మొత్తాన్ని 4,000 రూపాయలు చేయడం ద్వారా ఎన్నికల హామీని నిలబెట్టుకుందనే చెప్పాలి. DRDA పర్యవేక్షణలో సచివాలయం కార్యదర్శులు పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. నా పేరు వాసుపల్లి మత్స్యేంద్రరావు. బీసీ మత్స్యకారులను 62 సంవత్సరాలు అయింది. ఇప్పటికి బీసీ వాళ్ళకి 50 సంవత్సరాలకి ఇస్తానన్నారు. నేను మత్స్యకారు, నాకు ఏ ఉపాధి లేదు అని చేత నేను కలెక్టర్ గారికి విన్నవించుకొని రిప్రజెంటేషన్ ఇచ్చాను. నా అన్ని కాగితాలు అన్ని ఇచ్చాను. కలెక్టర్ కూడా రిటర్న్ నా కాగితం ఇచ్చారు. వస్తుంది త్వరలో అనేసి అన్నారు. ఇప్పటికి నాకు పెట్టి 1 సంవత్సరం 6 మాసాలు అవుతుంది. ఇంతవరకు నాకు ఏమి రాలేదు. నా పిల్లలు చూస్తే నన్ను చూడట్లేదు. పనికి వెళ్తే 60 సంవత్సరాలు దాటిపోయింది, నీకు పని ఇవ్వము అనేసి అంటున్నారు. నాకు రోడ్డు మీద పడవలసిన పరిస్థితి వచ్చింది. అందుచేత దయించి గవర్నమెంట్ నాకు పింఛని ఆర్డర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అధికారులు పెన్షన్ దరఖాస్తులను ఆయా జోనల్ కార్యాలయాలకు పంపించి చేతులు దులుపుకుంటున్నారు. అక్కడ వాటిని పరిశీలించాక దరఖాస్తుదారులకు ఒక మెసేజ్ వస్తుంది. సర్కార్ ఆమోదం రాగానే మీ పేరును కూడా పరిశీలిస్తామన్నది సదరు మెసేజ్ సారాంశం. ప్రభుత్వం కొత్త పెన్షన్లు ఇవ్వడం లేదని, ఇస్తే మంజూరు చేస్తామని అధికారులు బదులిస్తున్నారు. విశాఖలో కొత్త పెన్షన్లకు సుమారుగా 10,000 మంది వరకు దరఖాస్తు చేసుకుని ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. కాగా సామాజిక పెన్షన్ వయోపరిమితి 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు కుదిస్తామన్న ఎన్నికల హామీ ఎప్పటి నుంచి అమలవుతుందనేది ఇప్పుడు ప్రశ్న. 60 ఏళ్లు దాటి 65 ఏళ్లలోపు వయసు ఉన్నవారంతా పెన్షన్ మంజూరు కోసం దరఖాస్తులతో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. 50 ఏళ్లలోపు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెన్షన్ ఇస్తామన్న హామీ ఇంకా నెరవేరలేదు. దక్షిణ నియోజకవర్గంలో మాకు వచ్చే గ్రీవెన్సెస్ లో ఎక్కువగా పెన్షన్ సంబంధించిన రిలేటెడ్ గ్రీవెన్సెస్ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఏ గ్రీవెన్స్ అయితే రిసీవ్ చేసుకున్నామో అవన్నీ కూడా వెరిఫై చేసుకుని మా సెక్రటరియట్ స్టాఫ్ అందరూ కూడా ప్రతి సచివాలయంలో కూడా అవన్నీ కూడా మాన్యువల్ గా తీసుకొని పెట్టుకోవడం జరుగుతుంది. సో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఆదేశాలు ఇచ్చారో అప్పుడు ఇమీడియట్ గా ఇవన్నీ కూడా ఆన్లైన్ చేసి 6 స్టెప్ వాలిడేషన్ చేయడం జరుగుతుంది. 6 స్టెప్ వాలిడేషన్ అనగా మనకి అర్బన్ లో అనగా 1000 చదరపు అడుగుల కన్నా తక్కువ ఇల్లు ఉండాలి. సో అంతకన్నా ఎక్కువ ఉంటే వాళ్ళు అనర్హులు అవుతారు. అదే విధంగా కారు కలిగి ఉండకూడదు. సో ఇంట్లో ఎంప్లాయీ ఉండకూడదు. సో ఆదాయం 15,000 పైబడి 1,50,000 పైబడి ఉండకూడదు. అదే విధంగా ఇన్కమ్ ట్యాక్స్ పేర్ అయి ఉండకూడదు. సో ఈ 6 స్టెప్ వాలిడేషన్ లో వాళ్ళు అనర్హులు అయితే ఆటోమేటిక్ గా వాళ్ళకి ఎటువంటి సంక్షేమ పథకాలు అందవు. సో ఆ 6 స్టెప్ వాలిడేషన్ చూసుకున్న తర్వాత ఫర్దర్ వాళ్ళందరికీ ఎలిజిబుల్ అయిన వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం వారు శాంక్షన్ చేసిన వెంటనే వాళ్ళకందరికీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి రెడీమేడ్ గా ఎప్పటికప్పుడు పెన్షన్ ఇస్తుంది. స్పౌజ్ పెన్షన్ ఇస్తున్నాయి. అంటే ఆల్రెడీ భర్తకి పెన్షన్ వచ్చి సో కంటిన్యూ భర్త చనిపోతే వాళ్ళ భార్యకు వెంటనే పెన్షన్స్ అనేది మంజూరు చేయడం జరుగుతుంది. సో కాబట్టి ప్రస్తుతానికి ఎంతమంది ఉన్నారు అన్ని కూడా ఐడెంటిఫై చేసి ప్రభుత్వం వారు ఒక పాలసీ మేటర్ ప్రకారం రాష్ట్రం అంతా కూడా ఒకేసారి శాంక్షన్ చేస్తారు. అదొక పెన్షన్ల పండగ వాతావరణంలో వాళ్ళందరికీ పెన్షన్ మంజూరు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా అవన్నీ చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ప్రభుత్వం ఆదేశాలు వచ్చిన వెంటనే ఇవన్నీ కూడా శాంక్షన్ చేయబడతాయని తెలియజేసుకుంటున్నాం. అయితే కొత్త పెన్షన్లకు దరఖాస్తులను తీసుకోకపోవడం తీవ్ర దుమారం రేపుతుంది. అన్ని జిల్లాల్లో పెద్ద సంఖ్యలో ఎన్టీఆర్ భరోసా పేరిట కొత్త పెన్షన్ల కింద ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రతి సోమవారం జిల్లా కేంద్రాల్లో నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమంలో పెన్షన్లు కావాలంటూ దరఖాస్తులు ఇస్తూనే ఉన్నారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేకపోవడంతో వాటిని అధికారులు స్వీకరించడం లేదు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పర్యటించే సమయంలో పెన్షన్లు కావాలంటూ కుప్పలు తెప్ప
దఫలుగా వినతి పత్రాలు వస్తున్నాయి. విధాన నిర్ణయం వెలువడకపోవడంతో వారు చూస్తాం చేస్తామని చెబుతున్నారు. చాలా చోట్ల ప్రజాప్రతినిధులకు దీనిపై తాకిడి ఎక్కువైంది. కొత్త పెన్షన్ల కోసం దివ్యాంగుల పరిస్థితి మరింత దయనీయంగా ఉందని ఆందోళన వ్యక్తమవుతుంది. అది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది. ఈ పెన్షన్స్ అన్నవన్నవి ఇల్లులు కానీ పెన్షన్స్ కానీ రేషన్ కార్డులు ఈ 3 ఇష్యూస్ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నాయి. అతి త్వరలోనే వీటన్నిటి కూడా ఒక స్వస్థపడడం జరుగుతూ ఉంది. కాబట్టి మేము కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే వీటికి సిగ్నల్ వస్తుందని అతి త్వరలో రానున్న 2 months లో ఈ పెన్షన్స్ కానీ ఇల్లు కానీ కూడా క్లోజ్ చేయాలని మేము కోరుకుంటాం. చాలా గ్రీవెన్స్ లో పెన్షన్స్, హౌస్, రేషన్ కార్డులు మేజర్గా ఈ 3 ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వాటి 3 మీద మేము దృష్టి పెట్టి అతి త్వరలో అవి కూడా క్లియర్ చేస్తాం.